ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అరే 'మనసంతా నువ్వే' సినిమా చూసినారా రాత్రి? ఆ సినిమాల ఉదయ్ కిరణ్ గాడు ఏందిరా బాబు బచ్‌పన్ నుంచే ఫస్ట్ క్రష్ అని చెప్పేసి తిరుగుతాడు కానీ మొత్తానికి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. మనం కూడా మన ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడుకుందాం రా. అరే కిరణ్ గా నువ్వు నీ ఫస్ట్ క్రష్ గురించి చెప్పరా. ఫస్ట్ క్రషా? ఇన్ని క్రష్‌లో ఏది ఫస్ట్ అని చెప్పాలిరా? కష్టమైన క్వశ్చన్ వేసావు కదరా మామ. మరి ఇంతమందిని ఎట్లా మెయింటైన్ చేసినావురా? ఇన్ని గిఫ్ట్స్ ఎక్కడికెళ్ళి తెచ్చినావు? ఏముంది, మన బకరా ఏటీఎం గాడు ఉన్నాడుగా, ఎప్పుడు పడితే వాడిని గీకేయడమే. మరి ఆవేశపడి ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నాడుగా, వాడికి అదే నా బంపర్ ఆఫర్. నాకు ఇలాంటి బాధలు లేవురా మామ. నేను గజనీ టైప్. నాకు ప్రతి క్రష్ కూడా ఫస్ట్ దే. అరే ఈ సోది ఎప్పుడు ఉండేదే గానీ నీ స్టోరీ మొదలు పెట్టరా బాబు. నా స్టోరీనా? సరే విను. నాకు బాగా గుర్తు మామ. మర్చిపోయే సీనా అది. ఆహా, ఆ రోజు ఉగాది. అనుకోకుండా పొద్దున్నే వర్షం కూడా పడింది. వెదర్ మస్తు రొమాంటిక్ ఉంది. ఆ టైంలో కాలనీ సందు చివర్లో వేప చెట్టు నుంచి పువ్వు తెద్దామని వెళ్ళా. తిరిగి వచ్చేటప్పుడు ఒక నల్ల కుక్క వెంటబడింది. ఆల్మోస్ట్ నా పిక్క పట్టుకోబోయింది. అప్పుడే సడన్ గా ఆ పక్కింట్లో నుంచి ఒక అమ్మాయి చటుక్కున మెరుపు తీగలాగా వచ్చి కర్రతో కుక్కని కొట్టి తరిమేసింది. అవునా? తర్వాత ఏమైంది? ఏముంది, ఇప్పుడు ఆ కుక్క ప్లేస్ లో నేనున్నానురా, అంతే. మరి నీ విషయం ఏంట్రా? నాదా అది పెద్ద స్టోరీ రా బాబు, కానీ సింపుల్ గా చెప్తాది. ఆదివారం అమావాస్య చిమ్మ చీకటి. ఆ చీకటిలోంచి ఒక చిన్న వెలుగు. ఆ వెలుగులో పట్టులంగా, వెండి పట్టీలు, బంగారు వడ్డానం, వజ్రాల హారం, చెవులకు జుంకాలు. ఆ దీపావళి రాత్రి ఒక చిచ్చుబూటి వెలుగుల అమ్మాయిని చూడగానే మనసు బారేసుకున్నారా, అంతే. తర్వాత ఏమైందో తెలియదు. పండ్రా మీరు మీ బడాయి కబుర్లు. అల్లు అర్జున్ హ్యాపీ సినిమాలో మనోజ్ బాజ్పేయి లాగా నేను కూడా సినిమాలు చూడనుకుంటున్నారా ఏంటి? సార్థక నామధేయులు అనిపించుకున్నారు. మీరు నిజంగానే ఆణిముత్యాలు రా బాబు. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్ని వినిపించేయండి.